వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఐపాక్ సంస్థకి వెళ్ళి ఒక పెద్ద వ్యాఖ్యలు చేశారు. 151 సీట్లు పైన వస్తాయన్నారు. ప్లస్ ఎంపీ సీట్లు 23 కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇవాళ మనం దానిపైన డిస్కస్ చేయడానికి ఏ సీటు వైసీపీకి వస్తుంది, ఏ ఎంపీ సీట్ గెలుస్తున్నాము అనేది దానిపైన డిస్కషన్ కి మనతో పాటు శ్యామ్ గారు జాయిన్ అయ్యారు. శ్యామ్ గారు, చూస్తే కనుక వ్యాఖ్యలు ఎంత దుమారం లేపుతున్నాయో మీరు చూస్తున్నారు. ప్రజలు ఒకేసారి షాక్ కూరయ్యారు. ఏంటి ఒకేసారి 22 సీట్లు పైన వస్తున్నాయని చెప్పి ఎంపీ సీట్లు వ్యాఖ్యలు చేశారు. అట్లాగే 151 పైన కూడా ఎమ్మెల్యే సీట్లు వస్తాయనుకుంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలు ఇంకా టీడీపీ వాళ్ళు డైజెస్ట్ చేసుకోకుండా ముందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాయరాజా కాయ గ్యాంగ్, అది ఇంకా మేము ఉన్నాము, మాతో రండి, మా దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటున్నారు కదా, దానిపైన మీ అనాలిసిస్ ఏంటి సార్? ఏంటి ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి కంటే చెప్తారు ఎన్ని సీట్స్ వస్తున్నాయి అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఈజ్ కాన్ఫిడెంట్ అబౌట్ గెటింగ్ 154 సీట్స్ దెన్ లాస్ట్ టైం. 154 ప్లస్ 151 లాస్ట్ టైం, 154 ప్లస్. ఎందుకంటే ఆయన చెప్పిన లెక్క ప్రకారం 23 పార్లమెంట్ సీట్స్ ఇదవుతాయి కనుక 23 పార్లమెంట్ సీట్స్ ప్రకారం 154 సీట్లకి పాసిబిలిటీ ఉంది అని. ఇంకా దానికన్నా మనకి సోర్సెస్ నుంచి వస్తున్న ఇదేంటంటే 158 సీట్స్ ముఖ్యమంత్రి గారు అన్నారని. ముఖ్యమంత్రి గారు అన్నారా, లేకపోతే సోర్సెస్ నుంచి వచ్చిందా, లేకపోతే మనకు తెలియదు. మొత్తం మీద 154 ప్లస్ అనేది కనబడుతుంది. మొత్తం మీద చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఓకే ఇది ఎనాలిసిస్. ఆయన ఎన్ని సీట్స్ గెలవబోతున్నారు, బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. ఆయనకు తెలుసు. ఎందుకంటే 75% ఎప్పుడైతే దాటిందో ఓటింగ్ శాతం 70 నిజానికి 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఆయన ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంది గన్నవరం నుంచి. ఆయన ఓటమి యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయారా? తెలుసు ఆయనకి. నార్మల్ గానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయనకి చాలా స్ట్రిక్ట్ గా పనిచేసింది. అండ్ అక్కడ నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు అండి. ఎన్డీఏతో ఆయన ప్రాకులాడి పొత్తు పెట్టుకుంది బీజేపీతో. బీజేపీ ఓటింగ్ 0.5%, 0.6% ఓటింగ్ కోసం కాదు. ఓడిపోయిన తర్వాత ఆయన ప్రాతిపదిక ఎన్డీఏతో కలిసి ఉండి ఆయన వాళ్లతో కొంతకాలం పోస్ట్ ఎలక్షన్స్ కోసం పొత్తు ఇప్పుడే పెట్టుకున్నారు. డెఫినెట్ గా, దెర్ ఇస్ నో డౌట్. ఈరోజు నిన్న మనం చేసిన అనాలిసిస్ కి, ఈరోజు చెప్పిన ముఖ్యమంత్రి వ్యాఖ్యానాలకి ఎక్కడా కూడా టీడీపీ మీడియాలో ఎక్కడా కూడా దానికి నెగిటివ్ రెస్పాన్స్ ఎక్కడా లేదు. వాళ్ళు కనీసం ఇప్పుడన్నా మాట్లాడకుండా ఉంటే, లాస్ట్ టైం ఎలక్షన్స్ కోసం మాట్లాడారు 13వ తారీఖు వరకు లేదా 11వ తారీఖు వరకు వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడన్నా మాట్లాడకుండా ఉంటే కొద్ది కాలం ప్రజలు మనల్ని కౌంటింగ్ ఏజెంట్స్ కోసమే వీళ్ళు ఇట్లా జనాన్ని క్యాడర్ని కాపాడుకుంటానికి మాట్లాడుతున్నారా? ఎవరు? టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు మాట్లాడట్లేదు. అసలు టీడీపీ వాళ్ళు ఎక్కడా కూడా స్తబ్దతగా ఉంటున్నారు తప్ప మాట్లాడట్లేదు. మాట్లాడకుండా ఉండడానికి కారణం ఏంటంటే కనీసం ఇప్పుడైనా మాట్లాడకుండా ఉంటే కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. ఇప్పుడైనా మాట్లాడకుండా ఉంటే, ఇంకా మాట్లాడితే ప్రజల్లో ఇంకా పలచన అవుతారు. ఇంకా మాట్లాడితే, ఎందుకంటే ఎలక్షన్ వన్ సైడ్ జరిగిందని వాళ్ళకే తెలుసు. ఏదో దింపుడు కళ్ళెం ఆశలు. ఎందుకంటే దాడులకు సంబంధించి ప్రతీకార దాడులు లేకపోతే ఫిజికల్ అటాక్స్ చూసినట్లయితే గెలిచే వాళ్ళు ఎవరు అటాక్ చేయరు. స్మూత్గా ఎలక్షన్ చేసుకోవాలనుకుంటే, ఎలక్షన్ అవ్వాలి, ఓటింగ్ అవ్వాలి. ప్రతీకార దాడులు ఎవరు చేస్తారంటే మాకేదో జరిగిపోయింది, మాకేదో కావాలి ఇంకా అని చెప్పి చేసేవాళ్లే. ఎలక్షన్ స్మూత్గా జరిగిపోవడానికి వాళ్ళు అన్ని ప్రాంతాల్లో జరగలేదు కదా సార్, ఇక్కడ ఓన్లీ పల్నాడులోనే జరిగినాయి అవి కూడా గొడవలు. పల్నాడు ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఫేస్ ఆఫ్ బోత్ ద పార్టీస్ అండి. ఓకే, పల్నాడులో మీకు 2 బాహాబాహి వర్గాలు ఇప్పుడు మనకి చూసినట్లయితే సామాజిక వర్గాలు 2 ఇక్కడ బలంగా పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి సీటు కోసం పోటీ పడుతున్న వర్గాలు ఏదైతే ఉన్నాయో ఈ 2 వర్గాలు బలంగా గుంటూరు జిల్లాలో ఉంటాయి, దట్టు పల్నాడులో ఉంటాయి. పల్నాడులో ఒక్కొక్క ఊరు ఒక్కొక్క గ్రామాన్ని పరిశీలించినట్లయితే ఒక ఊరు మేజర్గా రెడ్డి కమ్యూనిటీ ఉంటుంది, ఒక ఊరు మేజర్గా కమ్మ కమ్యూనిటీ బేస్ ఉంటుంది. ఈ రెండింటినీ పరిశీలించినట్లయితే అందుకే పల్నాడులో జరిగే పోలరైజేషన్ మొత్తం మీద విల్ టర్న్. అందరూ చెప్తారు ఈస్ట్ వెస్ట్లో జరిగే పోలరైజేషన్ అని. నేనేం చెప్తానంటే పల్నాడులో గుంటూరు డిస్టిక్లో గతంలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ జరిగే పోలరైజేషనే 2004లో గంపగుత్తగా 2 నియోజకవర్గాలు తప్ప 17 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచినా సరే, అలానే 156 సీట్లు వచ్చిన 2009 ఎలక్షన్స్లో 2009 ఎలక్షన్స్లో మీకు కాంగ్రెస్కి 156 సీట్లు వచ్చి గుంటూరు జిల్లాలో ప్రత్యేకించి 9 స్థానాల్లో
19 స్థానాల్లో 9 మైనస్ 11 అయినా సరే, 9, 10 అయినా సరే, ఇవన్నీ పోలరైజేషన్ చూసినట్లయితే గుంటూరు జిల్లాని మనం ప్రాతిపదికగా తీసుకోవచ్చు. అందుకని గుంటూరు జిల్లాలో గొడవలు ఎక్కువైతాయి. పల్నాడు, రాయలసీమలో గొడవలు ఎక్కువ అవుతాయి, ఇంతకు ముందు ఉండేది. కానీ రాయలసీమలో గొడవలు అయ్యేది ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. ఇప్పుడు వన్ సైడెడ్ అయిపోయింది రాయలసీమ. పల్నాడులో ఏంటంటే ఆధిపత్య పోరాటం ఉంటుంది. ఈ రెండు సామాజిక వర్గాలు, ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం, మాజీ ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం, రెండు ఉంటాయి కాబట్టి వీళ్ళు పోటాపోటీగా పోరాటం జరిగింది. అందుకని మనకి దానిలో అటాక్ చేసింది కూడా ఎక్కువ మాజీ ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం కాబట్టి వాళ్ళు తీవ్రమైన పోరాటం ఉంటుందని ఊహించిందే ఆ పోరాటం జరిగింది. మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు మీరు చెప్పిన మాటల బట్టి చూస్తుంటే కనుక ఎక్కడైతే ఓటింగ్ శాతం 74-70% పైన జరిగిందో అవి వైసీపీ సీట్ల కింద మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చా? మనం పరిగణలోకి తీసుకోవచ్చు. 74 కూడా కాదండి, 75 చెప్తున్నాను నేను. ఎందుకంటే 74% గతంలో తెలుగుదేశం పార్టీ 102 సీట్లు తీసుకున్నప్పుడు 74% పోలరైజ్ అయింది. మనం అంశం లేకుండా మాట్లాడకూడదు. 74.5% ఎంతో 2014 ఎలక్షన్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014లో అయిన శాతం 74. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ 102 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఆ సీట్లు పర్సంటేజ్ పెరిగి ఇప్పుడు 81.66%, 81.86% వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 6.5 నుంచి 7% ఓటింగ్ అనేది ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో 74+82 తీసుకుంటే అప్రాక్సిమేట్ గా ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 8%. ఆ 8% డిఫరెన్స్ ని వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్ట. లాస్ట్ టైం అదే కదా జరిగింది. లాస్ట్ టైం అదే కదా, 50.5% మైనస్ 39.2 మధ్యలో వీళ్ళు 6% ఓటింగ్, జనసేన 0.5% ఓటింగ్ బీజేపీ. ఆ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ 6% అయితే దాన్ని చెరుసగం చేసినా కానీ, 6%, 3% అటు 3% ఇటు, వాళ్ళు అంతకన్నా పెరగరు కదా ఇంకా. ఇప్పుడు మనం 47లో 48 వైసీపీ ఉంటుంది, వాళ్ళు 46లో మిగతా పార్టీలు అన్ని కూటమిగా కలిపినా సరే అంత. అలా అని మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేకత లేదు. ఇది ప్రో యాక్టివ్ ఎలక్షన్. నేను గతంలో వీడియోస్లో చెప్పాను, ఇది ప్రో యాక్టివ్ ఎలక్షన్. ప్రజలకు ఏమి చేస్తాము అనే దాని మీద ఎలక్షన్ జరిగింది, పాజిటివిటీతో ఎలక్షన్ జరిగింది. మళ్ళీ వెళ్ళే ముందు ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఇక్కడ పార్లమెంట్ విత్ పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి, విత్ ఎలక్టరల్స్ ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత ఓటింగ్ ఎంత పోలైంది, పర్సంటేజ్ వచ్చింది. ఇక్కడ కనుక మనం చూసుకుంటే కనుక అరకు మెయిల్ ఓటర్స్ వచ్చి 7.53 lakhs ఉన్నారు, ఫీమేల్ వచ్చేసి 8 lakh ఉన్నారు, టోటల్ వచ్చి 54,000 వరకు ఉన్నారు. పోలింగ్ చూస్తే కనుక 73% అయింది సార్. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అరకుని యాక్చువల్ గా చాలా దూరంగా ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ద అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఎక్కువగా ఉంటాయి. అరకు సెగ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాలిడ్ సెగ్మెంట్. ఇది ఓకే, సాలిడ్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గత 2 సార్లు ఎలక్షన్ చూసినా కానీ, 2014 ఎలక్షన్ చూసినా కానీ ఇక్కడ టీడీపీ గెలిచింది నామమాత్రం కాబట్టి టీడీపీ చాలా తక్కువ నియోజకవర్గాల్లో ఇక్కడ నుంచి గెలిచింది కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇది ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి మీరు జమ చేయొచ్చు. దీన్ని ఓకే జమ చేస్తున్నారా? ఓకే, ఒక్కొక్క దాన్ని మీరు టిక్ చేస్తా ఉంటాను సార్. ఓకే, ఇంకా శ్రీకాకుళం చూస్తే కనుక మెయిల్ ఓటర్స్ వచ్చి 8,06,000 ఉన్నారు, ఫీమేల్ ఓటర్స్ వచ్చేసి 8,24,000 ఉన్నారు. ఓటింగ్ వచ్చేసి మెయిల్ 5.83 lakhs అయ్యారు. ఇక్కడ చూస్తే కనుక డిఫరెన్స్ మెయిల్ ఫీమేల్ ఓటర్స్ కి ఆల్మోస్ట్ 50,000 డిఫరెన్స్ ఉంది. ఆ 74% ఓటేజ్ అయినా కానీ ఇక్కడ మనం చూస్తే ఇది 60,000 వరకు ఉంది. ఈ ఫీమేల్ ఓటింగ్ ఎక్కువ, ఫీమేల్ ఓటింగ్ పోలరైజ్ అయిందని చెప్పొచ్చు. కానీ మనకున్న దీని ప్రకారం ఏంటంటే శ్రీకాకుళం స్టిల్ వీఆర్ అండర్ టైట్ ఫైట్. ఓకే, అయితే టైట్ ఫైట్ దాకా దాన్ని తీసుకురాగలిగాం. అంటే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ లాస్ట్ 2 times అక్కడ రామ్మోహన్ నాయుడు, కింజరపు రామ్మోహన్ నాయుడు అక్కడ పెద్ద ఆయన ఎర్రనాయుడు యొక్క జాడలు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉంది. లాస్ట్ 40 ఏళ్ల బట్టి వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఇది టైట్ ఫైట్ లో మనం కేటాయించవచ్చు. బట్ స్టిల్ ఇక్కడ ఏదైతే ఉందో మహిళలు ఏదైతే ఓట్ చేశారో కాబట్టి ఇక్కడ టైట్ ఫైట్ లోకి వచ్చింది. ఒకవేళ రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత సడన్ గా ఇక్కడ నుంచి పేరాడ తిలక్ గెలిచినట్లయితే ఎందువల్ల గెలిచిందంటే డెఫినెట్ గా ఇక్కడ మహిళా ఓటింగ్ పర్సంటేజ్ చాలా భారీ ఎత్తున పోలరైజ్ అయింది కాబట్టి అక్కడ
ఆన్సర్ వచ్చింది అని చెప్పొచ్చు. ఇక విజయనగరంకి వస్తే కనుక మెయిల్ ఎలక్షన్ ఎలక్టరల్స్ వచ్చేసి 7,85,000 ఉంది, ఫీమేల్ వచ్చి 7,99,000 ఉంది. కానీ పోలింగ్ చూస్తే కనుక ఇక్కడ చాలా తక్కువ అయింది సార్ మెయిల్స్ లో, ఆల్మోస్ట్ 170, ఇక్కడ 85, ఆల్మోస్ట్ 1.6 వరకు తక్కువ షేరింగ్ అయింది. ఇక్కడ కూడా సేమ్ అట్లాగే అయింది. ఇక్కడ 81% మొత్తంగా చూసినట్లయితే మళ్ళీ 81%కి వచ్చాం. ఇక్కడ 81% మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ ఓటింగ్ చేసినట్టు కనబడుతుంది. డెఫినెట్ గా ఇది విజయనగరం సీటు 100% మనం వైసీపీ ఖాతాలోకి వేసేయచ్చు. ఎందుకంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడ పోయే నియోజకవర్గం ఒక బేబీ నాయన బొబ్బిలి నియోజకవర్గం నుంచి తప్ప కనబడుతుంది తప్ప మొత్తం మీరు చూసినట్లయితే కోలగట్ల వీరభద్రస్వామి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న బొత్స సత్యనారాయణ గారు కానీ చీపురుపల్లి నియోజకవర్గాలు కానీ ఏదైనా కానివ్వండి, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అక్కడ. మొత్తం మీరు చూసినట్లయితే విజయనగరం సాలిడ్ గా 80%లో అది 100%. విశాఖపట్నం సార్ బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు, ఆవిడ గతంలో కూడా ఎంపీగా పోటీ చేశారు. అక్కడి నుంచి మనం అది ఎట్లా చూడొచ్చు సార్? విశాఖపట్నం నుంచి నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. విశాఖపట్నంలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ వచ్చేసి టౌన్ ఉన్నాయి, మిగతా ఇన్ని కూడా ఆల్మోస్ట్ రూరల్ ఏరియా. విశాఖపట్నం చూసినట్లయితే పోయినసారి మనం 64-65% పోలరైజ్ అయింది. ఇది పెరిగింది. పెరిగిన దానికి ఇక్కడ ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనేది స్టిల్ ఇక్కడ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫిమేల్ ఓటింగ్ ఇక్కడ మళ్ళీ ఒక 40,000 వేరియేషన్ కనపడుతుంది. సో ఫిమేల్ ఓటింగ్ పోలరైజ్ అయిన ప్రతిసారి కూడా ఫిమేల్ ఓటర్స్ కి పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చిన మాట వాస్తవం. పైగా టౌన్స్ లో వచ్చినప్పుడు ఇది పెద్ద ఎత్తున లాభం జరిగింది. ఇక్కడ 71% అంటే లాస్ట్ టైం కన్నా 6% ఎక్కువ పోలరైజ్ అయింది. అందుకనే నేను టైట్ ఫైట్ లో విశాఖపట్నం ఇంతకు ముందు గతంలో 6% పెరిగింది కాబట్టి 3% వాళ్ళకి 3% ఇచ్చుగా ఎడ్జ్ మళ్ళీ వైసీపీకి ఉంటది. కానీ టైట్ ఫైట్ లోనే పెడదాం, ఇది టైట్ ఫైట్ లోనే ఉంచండి దీన్ని. కానీ ఎడ్జ్ వచ్చేసి వైసీపీకి. ఓకే. అనకాపల్లి బీజేపీ పోటీ చేస్తుంది, సీఎం రమేష్ గారు. బీజేపీ లోకల్ అండ్ నాన్ లోకల్ ఇష్యూ బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. బీజేపీ యాక్చువల్ గా చెప్పాలంటే బీజేపీ సింబల్ వేసుకుని పోటీ చేశారు సీఎం రమేష్, అంతేగాని ఇక్కడ కూడా మహిళా ఓటర్స్ ఆల్మోస్ట్ డిఫరెన్స్ ఉంది, పెద్ద డిఫరెన్స్ కనపడుతుంది. 71-38 కనపడుతుంది. కానీ ఈ అనకాపల్లి విషయం చెప్పాలంటే చైతన్య గారు, అనకాపల్లి లోకల్ అండ్ నాన్ లోకల్ ఇష్యూ చాలా పెద్ద ఎత్తున పోలరైజ్ అయింది మీకు. ఎందుకంటే సీఎం రమేష్ గారు పోటీ చేసినప్పటికీ అది ఖచ్చితంగా ఆయన టీడీపీ మనిషి అని చెప్పుకోవచ్చు. నామమాత్రంగా వాళ్ళు బీజేపీ వ్యక్తి పోటీ చేసినప్పటికీ 80% అది టీడీపీ సీట్ అనేది టీడీపీ పోటీ చేసిన నియోజకవర్గం లాగా భావించవచ్చు. హోరాహోరీగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పోటీ చేశారు అక్కడి నుంచి, మాజీ ముఖ్యమంత్రి ఆయన ముత్యాల నాయుడు ఆయన అక్కడ లోకల్ కూడా అది కూడా స్టిల్ వీఆర్ అండర్ టైట్ ఫైట్ లో ఉంచుతున్నాం. మనం ఏమి వైసీపీకి ఎడ్జ్ ఇవ్వట్లేదు. ఎడ్జ్ వైసీపీకి ఉన్నప్పటికీ అది మనం టైట్ ఫైట్ లో మనం ప్రజలకి కూలంకుషంగా ఎనాలిసిస్ ఇస్తున్నామండి. కానీ ముఖ్యమంత్రి గారు 21 పైన 22 పైన అంటున్నారు. మరి చూద్దాం 22, 23 ఇది కాకినాడ. నేను దీనిపైన డిస్కషన్ ఎక్కువ చేయదలుచుకోలేదండి. కాకినాడ మీకు క్లియర్ ఎడ్జ్ వైసీపీకి కనపడుతుంది. ఎందుకంటే కాకినాడ ఎడ్జ్ కనపడుతుంది. అక్కడ లోకల్లో కాస్త లోకల్ సునీల్ గారి మీద సింపతి ఎక్కువ ఉంది. ప్లస్ లోకల్లో జనసేన కోటేసుకుని కూడా ఎంపీకి ఇక్కడ ఎక్కువ మంది టీ టైం ఉదయం మీద అంత పాజిటివ్ నోట్ ఎక్కడ కనిపించింది. ఇక అమలాపురం కాన్స్టిట్యున్సీకి వస్తే కనుక మనం దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అమలాపురం కాన్స్టిట్యున్సీలో 83% మనకి పోలరైజేషన్ కనపడుతుంది. 83% రూరల్ ఉన్నప్పటికీ లేకపోతే ఏదైనా జరిగినప్పటికీ 83.5, 83.8 ఆల్మోస్ట్ 84%. మీకు ఎక్కడా కూడా 84% కనపడదు. చూడండి ఇక్కడ 1-2 నియోజకవర్గాలే కనపడతాయి. మచిలీపట్నం ఇది రెండే చూడండి. ఇక్కడ ఫస్ట్ టైం మనం ఈ 5-6 కాన్స్టిట్యున్సీలో చూస్తే కనుక ఫీమేల్ ఓటింగ్ తక్కువ జరిగింది. అది అట్ ద సేమ్ టైం 83.85% ఉంది. అందుకనే నేను స్టిల్ అమలాపురాన్ని ఒక ఎడ్జ్కి ఇవ్వట్లేదు. అమలాపురాన్ని వీఆర్ కీపింగ్ అండర్ టైట్ ఫైట్. ఒక దీనికి మనం ఇవ్వట్లేదు, అంటే కంప్లీట్ విన్ లాగా చూడట్లేదు. వెన్ కమ్స్ టు రాజమండ్రి వైసీపీ మీరు ఎలా పురంధేశ్వరి గారు ఏమి ప్రచారం చేసినట్టుంది లేదంటుంది. ఎలా ఏ విధంగా చూసుకున్నా గానీ రాజమండ్రి కంపల్సరీగా అది వైసీపీ. మెజారిటీ ఆఫ్ ద సీట్స్ ఏదైతే ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి అన్ని వైసీపీకి వస్తున్నాయని తెలుస్తుంది సార్. ఒకవేళ అంటే రాజమండ్రి వైసీపీ కాకుండా టీడీపీ గెలిచేటట్లయితే
రాజమండ్రి నుంచి గతంలో పోటీ చేసిన మురళీమోహన్ గారు అక్కడికి వచ్చి సీట్ అడిగేవాళ్ళు. ఓకే. లేదంటే వాళ్ళ పిల్లలకో ఎవరికో అడిగేవాళ్ళు. అంతేగాని మురళీమోహన్ గారు సీట్ అడగలేదంటేనే రాజమండ్రిలో ఆయన క్లియర్ సర్వే చేసుకున్నారు. రాజమండ్రి నుంచి వాళ్ళు ఓడిపోబోతున్నారు. ఇక నర్సాపురం సార్ ఎప్పుడు కాంట్రవర్షియల్, లాస్ట్ 2014 నుంచి ఎప్పుడు కాంట్రవర్షియల్ గా ఉంది. అక్కడి నుంచి ఉమా గారిని కంటెస్ట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి. నర్సాపురం మీరు ఎడ్జ్ లో ఉందని కూడా చెప్పలేరండి. నర్సాపురం గెలవబోతున్నాం. వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి నర్సాపురంలో మీకు శెట్టి బలిజలు ప్రధానంగా ఈ ఎంపీ సీటు విషయంలో నార్మల్ గా క్షత్రియ సామాజిక వర్గానికి ఇచ్చే ఎంపీ సీట్ ని ఏదైతే ఉందో వీళ్ళు శెట్టి బలిజలకు ఇవ్వటం చాలా, ఇట్లాంటి కొన్ని పోయే సీట్స్ ని చాలా చక్కగా పోలరైజ్ చేసి జాగ్రత్తగా దీన్ని సోషల్ ఇంజనీరింగ్ చేసి దాన్ని జాగ్రత్తగా పోటీలోకి తీసుకొచ్చారు. అటువంటి నియోజకవర్గాల్లో నర్సాపురం, ఏలూరు కూడా మనదే సార్. ఏలూరు క్లియర్ గా ఎడ్జ్ కనపడుతుంది. అక్కడ గతంలో బలమైన సామాజిక వర్గాలు పోటీ చేసిన నియోజకవర్గం అది. కాకపోతే ఎందుకు ఏలూరు మన సెగ్మెంట్స్ లో వేస్తున్నామంటే గతంలో జరిగిన ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎక్కువ మంది అక్కడి నుంచి పోటీ చేసిన ఎక్కువ మంది ఘట్టమనేని కృష్ణ గారు కానివ్వండి, సినీ యాక్టర్ కృష్ణ గారు కానివ్వండి, లేదంటే బోళ్ల బుల్లిరామయ్య కానివ్వండి, కావూరి సాంబశివరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం. అయితే ఈసారి ప్రత్యేకించి అక్కడి నుంచి యాదవ్ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. యాదవ్ సామాజిక వర్గాన్ని పోలరైజ్ చేయడం వలన ఎక్కువ మంది ఈసారి సోషల్ ఇంజనీరింగ్ ఫ్యాక్టర్లో ఏలూరు మనకి క్లియర్ గా ఫాదర్ వేవ్ కూడా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మచిలీపట్నం నేను టైట్ కింద కన్సిడర్ చేశాను సార్, మీరేమంటారు? మచిలీపట్నం ఎందుకంటే వైసీపీ క్యాండిడేటే జనసేనలో జాయిన్ అయ్యి మళ్ళీ వ్యాఖ్యలు చేశారు. కానీ మచిలీపట్నం 84.05 కనపడుతుంది. టైట్ ఫైట్ అయినప్పటికీ ఎడ్జ్ టు వైసీపీ నాకు అనిపిస్తుంది. వైసీపీ ఇది. ఓకే. విజయవాడ చూసినట్లయితే విజయవాడ కూడా చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. విజయవాడ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఫైట్ జరుగుతుంది ఒకే ఇంట్లో నుంచి. ఒకళ్ళు టీడీపీ నుంచి, ఒకళ్ళు వైసీపీ నుంచి. వైసీపీ క్యాండిడేట్ కూడా టీడీపీ నుంచి వచ్చారు. ఆయన ఎట్లా చూడొచ్చు? లేదు, మొట్టమొదటిసారి అక్కడ విజయవాడలో ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా విజయవాడ జెండా ఎగురుతుంది. క్లియర్. అది వాళ్ళు రకరకాల ఫ్యాక్టర్స్ ని ఇంపోజ్ చేసినప్పటికీ అక్కడ విజయవాడ దీనిలో ఎంపీ కాన్స్టిట్యున్సీలో కొంత సానుభూతి ఆయన మీద ఉంది. పని చేసిన వ్యక్తి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ తీసుకొచ్చారు నాని గారని, లేకపోతే అక్కడ ఆయన లోకల్ గా ఎమ్మెల్యేస్ తో ఉండే సపోర్ట్స్ కానీ. ఇక్కడ మనం గమ్మత్తైన విషయం చూస్తే కనుక ఎక్కడైతే మళ్ళీ మనము సిటీస్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఎంపీ సీట్స్ లో పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఆల్మోస్ట్ 80 తక్కువ ఉంది సార్. దగ్గరగా అంటే 80. అంటే ఇక్కడ 3 కాన్స్టిట్యున్సీస్ టౌన్ కింద, విజయవాడలో 3 టౌన్స్ ఉన్నాయి కాబట్టి తగ్గిపోయినట్టుంది ఓటింగ్. బట్ విజయవాడలో నార్మల్ గా పరిశీలించినట్లయితే విజయవాడ 71-72 అవుతుంది. 71-72 అయినప్పుడు మీకు టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఓకే. అది 79 ఎప్పుడైతే రీచ్ అవుతుందో, 75 ఎప్పుడైతే దాటిందో డెఫినెట్ గా దేర్ ఈస్ ఎన్ ఎడ్జ్ టు వైసీపీకి. ఇక గుంటూరు ఎంపీ సార్, ఎవరైతే ఎన్ఆర్ఐ గుంటూరు టీడీపీ ఎన్ఆర్ఐ ఉన్నారో, గుంటూరు టఫ్ ఫైట్ అని ఇవ్వచ్చు. కానీ స్టిల్ దేర్ ఈస్ పోలరైజేషన్ ఆఫ్ కాపు ఓటింగ్ కమ్యూనిటీని తీసుకున్నప్పుడు గుంటూరులో మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే అన్ని నియోజకవర్గాలని, గుంటూరు 7 నియోజకవర్గాలు మనం సమగ్రంగా పరిశీలించినప్పుడు మంగళగిరిలో తెలుగుదేశం, ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేసిన సోషల్ ఇంజనీరింగ్ వేరు, వైసీపీ చేసిన సోషల్ ఇంజనీరింగ్ వేరు. 7 నియోజకవర్గాలని 7 రకాల సోషల్ ఇంజనీరింగ్ చేసింది. అసలు సోషల్ ఇంజనీరింగ్ ఇంతకుముందు చేసేది, కాస్ట్ బేస్డ్ సోషల్ ఇంజనీరింగ్ ఇంతకు ముందు చేసేది. ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు 94 వరకు తీసుకున్న దీనిలో వాళ్ళు బీసీ సామాజిక వర్గాలకు వెన్నెముక భావించి ఆయన దాన్ని ముందుకు తీసుకుని వచ్చారు. తర్వాత అది సోషల్ ఇంజనీరింగ్ చేయడం మర్చిపోయారు. అదే ఇక్కడ కనపడిద్ది, మనకు గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో కనపడిద్ది. ఇప్పుడు మంగళగిరి నుంచి అదే సామాజిక వర్గం, పొన్నూరు నుంచి అదే సామాజిక వర్గం, తర్వాత గుంటూరు వెస్ట్ నుంచి అదే సామాజిక వర్గం. మాధవి గారు బీసీ అయినప్పటికీ వాళ్ళ భర్త గల్లా రామచంద్రరావు గారు కమ్మ సామాజిక వర్గం. ఈ ఈక్వేషన్ లో మళ్ళీ తెనాలి నుంచి కూడా సేమ్ అదే సామాజిక వర్గాల నుంచి నాదెండ్ల మనోహర్ గారు. నలుగురు 7 సెగ్మెంట్స్ లో నలుగురు, మిగతా మిగిలింది ఎక్కడ? తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎస్సీకి ఇవ్వాలి. అండ్ రేపల్లిలో అనగాని సత్యప్రసాద్ గౌడ తప్పనిసరిగా ఇవ్వాల్సింది. అయితే ఆయన గెలిచున్నాడు 2 సార్లుగా.
కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో, లేకపోతే వీళ్ళు మళ్ళీ ఇంకొకళ్ళు మళ్ళీ దేవినేని వాళ్ళ ఎవరినో ఒకళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు. మళ్ళీ పత్తిపాడు నుంచి తప్పనిసరిగా ఇవ్వాలి కాబట్టి అదే ఎక్కడైతే మ్యాండేటరీగా ఉన్నాయో అక్కడ ఇచ్చారు, చోట వాళ్ళే ఇచ్చారు. అండ్ ఇది వైఎస్ఆర్సీపీకి ఎలా గెలిచే ఎడ్జ్ ఉండొచ్చు అని చెప్తున్నానంటే నేను పద్మశాలి మంగళగిరి, కమ్మ సామాజిక వర్గం తెనాలి, అండ్ గౌడ సామాజిక వర్గం రేపల్లె, వేమూరు కాపు, బాపట్లలో ఉంటది, తెనాలి కాపు, తెనాలి కమ్మ, కాపు సామాజిక వర్గం పొన్నూరు, తర్వాత మాల సామాజిక వర్గం తాడికొండ, మాదిగ సామాజిక వర్గం పత్తిపాడు. రకరకాల కాంబినేషన్ వచ్చేసి ముస్లిమ్స్ వచ్చేసి గుంటూరు, వాళ్ళు కూడా నజీర్ గుంటూరుకి ఇచ్చారు. అయితే విడుదల రజని బీసీ కాపు కాంబినేషన్ వచ్చేసి గుంటూరు వెస్ట్. ఈ రకరకాల కాంబినేషన్లో గుంటూరు స్టిల్ ఇది పెండింగ్ లో ఉంది. అయితే దేర్ ఈస్ అన్ ఎడ్జ్ టు వైఎస్ఆర్సీపీ. మీరు చాలా టిపికల్ గా చెప్పిన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణాలు ఉన్నాయండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎక్కడి నుంచి వచ్చి బ్రహ్మాండంగా గెలుస్తున్నారు అని చెప్తున్నప్పటికీ ఈ కాంబినేషన్ ఆఫ్ ఓటింగ్ చూసినట్లయితే, సరళిని పరిశీలించినట్లయితే ఇక్కడ మీకు టిపికల్ ఎడ్జ్ అనేది వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేకపోతున్నాం. స్టిల్ వీఆర్ కీపింగ్ అండర్ దిస్ వన్ టైట్ పొజిషన్, ఎడ్జ్ టు వైసీపీ. అండ్ నర్సరావుపేటలో కూడా ఇదే సేమ్ పోలరైజేషన్. గత 2 రోజుల నుంచి గొడవలు అవుతా ఉన్నాయి నర్సరావుపేట. అదే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు కొత్త నీరు వస్తున్నప్పుడు పాత నీరు దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటది. ఒక ఫ్లోలో, ఒక చెరువులోకి కొత్త నీరు వస్తున్నప్పుడు అంత తేలిగ్గా తీసుకోదు కొత్త నీరు. ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గాలకి ఎక్కడైతే వాళ్ళ సామాజిక వర్గాలకి మూలాలు కదులుతున్నాయో ఇక ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు లేదు అనే మూలాలు కదిలే నియోజకవర్గాల్లో డెఫినెట్గా ఎలాగైనా సాధించాలి. ఇది ప్రజాస్వామ్యం. ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు గెలుస్తారు. ఎలాగైనా గెలవడం కుదరదు. ఎక్కువ ఓటు చూస్తే కనుక నర్సరావుపేటలో సోషల్ ఇంజనీరింగ్ చాలా చక్కగా చేయబట్టే అది. లేకపోతే శ్రీకృష్ణదేవరాయలు గారు వెళ్ళినప్పుడు ఉన్న డిమోటివేటెడ్ క్యాడర్ ని మళ్ళీ ఎంత బూస్టప్ చేశారంటే, ఆ పొలిటికల్ నెరేషన్ ఎంత చక్కగా చేశారంటే ఎక్కడ మళ్ళీ ఆగలేదు. వెంటనే అరే శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళిపోతున్నాడు అనే దీన్ని అనిల్తో ఫిల్ చేసినప్పుడు, అయితే ఇది యాదవ సామాజిక వర్గానికి ఇస్తున్న కారణంగా దాదాపు 2 లక్షల పైచిలుకు ఓట్లు ఈ 7 సెగ్మెంట్లు కలిపి ఈ యాదవ సామాజిక వర్గ ఓట్లు ఈ నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో పోలరైజ్. వైసీపీకి యాదవ సామాజిక వర్గం నర్సరావుపేటలో వైసీపీకి యాదవులకు ఇవ్వటం వలన ఈ పల్నాడులో ఎక్కువ స్థానాల్లో వైసీపీ గెలవబోతుంది. 85% పోలైంది. అందుకని ఖచ్చితంగా మీరు దీనిలోకి వేయాల్సిందే. ఇక 15th పొజిషన్ చూసుకుంటే బాపట్ల ఎస్సీ నందిగామ సురేష్ గారు పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? బాపట్ల చూసుకున్నట్లయితే ఇక్కడ చీరాల బాగా విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ, అందుకనే లాస్ట్ టైం కూడా ఎక్కువ మెజారిటీతో గెలిచారు. బట్ ఇది ఆల్రెడీ ఇది వైఎస్ఆర్సీపీ నియోజకవర్గమే, ఇది కాన్స్టిట్యున్సీ. వైఎస్ఆర్సీపీలోకి మనం దీన్ని ఇవ్వచ్చు సార్. ఇప్పుడు 15 కాన్స్టిట్యున్సీలో చూసాం సార్ మనం. ఇప్పుడు 15లో ఎన్ని వైసీపీకి వచ్చాయనేది ఒకసారి చూద్దాం సార్. 1 2 3 4 5 6 7 8 9 ఇచ్చాం సార్. టైంలో మీరు 1 2 3 4 9లో కూడా మీరు 6 టైట్ అంటున్నారు సార్. 6లో మళ్ళీ 3 వైసీపీకి ఎడ్జ్ ఉన్న ఇది అంటే 9+3 12. ఒకవేళ ఎంపీస్ అంటే 15లో ఒకవేళ ఇది ఈ 15 సెగ్మెంట్స్ లో మనం ఇలా చేస్తున్నాం 12. అయితే ఇది పోయే నియోజకవర్గాలు అంటే ఇది మీకు మనం ఇక్కడ వరకు చూసినవి కూడా ఆల్మోస్ట్ కోస్టల్ బెల్ట్ కవర్ చేసి కోస్టల్ బెల్ట్. ఒకవేళ వైసీపీ పోయే నియోజకవర్గాలు ఏదైనా ఉన్నాయంటే ఇక్కడ పోతాయి తప్ప రాయలసీమలో అండ్ ఉత్తర కోస్తాలో దక్షిణ కోస్తాలో పోయే అవకాశం లేదు. నెల్లూరు ఒంగోలే ఉంది. ఇంకా నెల్లూరు ఒంగోలు కూడా పోదు. నెల్లూరు పోదు. ఎట్టి పరిస్థితుల్లో పోవడానికి అవకాశం. ఇప్పుడు 15 అనాలిసిస్ చేస్తే దాంట్లో 12 యావరేజ్ గా 12 వచ్చే అవకాశం. 9 ఖచ్చితం, 3 టైట్ గా ఉన్న వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు ఒకసారి ఒక్క నిమిషం సార్. ఇక ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక 15/12 వేసాను. 12. ఓకే. నెక్స్ట్
ఇప్పుడు 16 నుంచి 16 నుంచి ఇప్పుడు ఒంగోలు ఇప్పుడు 87% పోలైంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నాన్ లోకల్ ఇష్యూ ఏమన్నా ఉందా ఇక్కడ? నాన్ లోకల్ ఇష్యూ ఒంగోలులో ఉండదండి. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ చెప్తాను. ఈ 87% లో ఇండియాలో ఎప్పుడు కూడా ఓటింగ్ కాని శాతం ఒక కాన్స్టిట్యున్సీలో దర్శిలో అయింది. 90 పాయింట్ చేంజ్ అయింది. సో అది కూడా ఏమన్నా ఇంపాక్ట్ ఉంది? డెఫినెట్ గా 90% పోల్ అవడం అనేది అసలు రికార్డ్ బ్రేకింగ్. ఇది దర్శి ప్రాంతం నార్మల్ గా కాస్త వెనుకబడిన ప్రాంతం, వినుకొండ ప్రాంతానికి దగ్గరగా ఉంటది. అంటే ఎక్కువ మంది మైగ్రెంట్స్ కూడా ఉండే ప్రాంతం కూడా దర్శి. బాగా గ్రానైట్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చీమకుర్తి ఆ ప్రాంతంలో గ్రానైట్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. అయితే దర్శిలో జరిగిన పోలరైజేషన్ చూసినట్లయితే, అంటే దర్శిలో జరిగిన పోలింగ్ ఇదంతా చూసినట్లయితే, ఒంగోలు యాక్చువల్గా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కూడా అంత తేలికైన అభ్యర్థి కాదు. ఆయన తెలుగుదేశం నుంచి గెలిచారు, వైసీపీ నుంచి గెలిచారు, గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచారు. కాబట్టి ఈసారి ఎలా ఉంటది అని చెప్పి ఒక సస్పెన్స్ అయితే ఉంది. కానీ బలమైన అభ్యర్థిగా ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నామ మాత్రమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆ క్యాండిడేట్ తీసుకొచ్చారు. ఫేస్ ఆఫ్ ద పర్సన్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆయన ఫేస్ అయ్యారు. కాబట్టి డెఫినెట్ గా అది వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి. మన రాయలసీమలోకి వెళ్ళిపోతున్నాం సార్. ఇక మనం చూస్తే నంద్యాల ఈయన పోచా బ్రహ్మానంద రెడ్డి గారు స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నారు. దానిలో డౌట్ ఏం లేదు. కర్నూలు బీసీకి ఇచ్చినందువల్ల మంచిగా పోలరైజ్ అయింది. బివై రామయ్య గారు ఇక్కడ బోయ సామాజిక వర్గం నుంచి ఇది బ్రహ్మాండమైన మెజార్టీతో కనబడుతుంది. టౌన్ లో ఎఫెక్ట్ ఇక్కడ పడింది. పోలింగ్ తగ్గింది. పోలింగ్ టౌన్ ఎఫెక్ట్ తగ్గింది. కాబట్టి ఇక్కడ 76.80 అయింది. అయినా స్టిల్ రాయలసీమ ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి సొంత. ఆల్మోస్ట్ 14లో 12 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఇక అనంతపూర్లో కూడా 80% పోలరైజ్ అయింది. అనంతపూర్ కూడా స్టిల్ దేర్ ఈస్ ఎడ్జ్. అనంతపూర్లో గెలవడానికి ప్రధానమైన కారణం గత 4 ఏళ్లలో లాస్ట్ 1 yearలో కాస్త నీళ్లు లేవు, హంద్రీనీవా కృష్ణా వాటర్ బెల్ట్ని రాకపోవడం వల్ల ప్రాబ్లం అయినప్పటికీ ఈ అనంతపూర్లో కింద గ్రౌండ్ వాటర్ సోర్స్ అనేది బాగా పెరిగింది. గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది. కృష్ణా నది నీళ్లు ఎప్పుడైతే చెరువులు నింపడానికి ఎప్పుడైతే కృష్ణా నది నీళ్లు ఎప్పుడైతే అక్కడ ఆపటం మొదలు పెట్టారో, అక్కడ చెరువులు నింపడం మొదలు పెట్టారో, ఆ గ్రౌండ్ వాటర్ వల్ల ప్రజలు వ్యవసాయానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి, లేకపోతే అనంతపూర్ బాగా వెనుకబడిన నియోజకవర్గం, అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎప్పుడు ఉంటూ ఉంటుంది. అందుకని మీకు తెలుగుదేశం పార్టీకి అక్కడ ఎడ్జ్ ఉంటా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అనంతపూర్ స్టిల్ క్లియర్ ఎడ్జ్ టు వైసీపీ. హిందూపూర్ లాస్ట్ టైం కూడా ఇది వైసీపీ ఖాతాలోకి వెళ్ళింది. వైసీపీ ఒక హిందూపూర్ లోకల్ మినహాయిస్తే, బాలకృష్ణ గారి హిందూపూర్ లోకల్ మినహాయిస్తే ఆయన కూడా ఓడిపోతాడు అనేది బాగా వినపడుతుంది. చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో. హిందూపూర్ మనకి వైసీపీ ఖాతాలోకి ఉంటుంది. కడప గురించి డిస్కషన్ అవసరం లేదు. కానీ ఏంటంటే కడప నుంచి జరిగింది ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా తక్కువ ఓటింగ్ నిలబెట్టి షర్మిల గారిని గెలిపించాలని ప్రయత్నం చేసింది. ఇట్లాంటి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు స్టిల్ అక్కడ మంచి మెజారిటీతో అక్కడ కడప నుంచి అవినాష్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకప్పుడు గతంలో ఒక సంవత్సరం ముందు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఎట్లా ఉండబోతుంది? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అసలు ఎవరు? నా ప్రశ్న అది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రజలకు పరిచయం చేసింది ఎవరు? వైసీపీ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ గారు, వైసీపీ అంటే జగన్ గారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జవసత్వాలు వచ్చి మీకు అన్ని బాగున్నాయి అని చెప్పినప్పుడు మీరు పక్కెళ్ళిపోయి ఏదో చిన్న డిస్టర్బెన్స్ వల్ల రాజకీయాల్లో నెల్లూరు క్యాండిడేట్ అవ్వాల్సిన చెడగొట్టుకొని ఇప్పుడు ఎట్లుంటదంటే అది పోయే టైం వచ్చినప్పుడు ఏదైనా వెళ్ళిపోతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. దాన్ని ఆయన ఒక ముస్లిం సామాజిక వర్గ వ్యక్తికి అసెంబ్లీ టికెట్ ఇవ్వకూడదని వ్యతిరేకించి బయటకు వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన నెల్లూరులో ఎందుకు అలా వెళ్ళిపోయారని చెప్పి ఆయనకే తెలియాలి. డెఫినెట్గా నెల్లూరులో విజయసాయి రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నారు. ఆయన మంచి పని చేశారు విజయసాయి రెడ్డి గారిని అక్కడ పంపించి. ఎందుకంటే అక్కడ పెద్ద రెడ్లు ప్లస్ దేశవ్యాప్తంగా చేసే విజయసాయి రెడ్డి గారు లోకల్ ప్లస్ దేశవ్యాప్తంగా వచ్చే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో దోస్ ఆర్ బేసికలీ ఫ్రమ్ నెల్లూరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే బేసిక్ గా ఉండే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో నెల్లూరు నుంచి, పెద్ద కంపెనీలు కూడా నెల్లూరు నుంచి మనకి ఫ్రేమ్ అయినట్టు కనపడుద్ది. నెల్లూరు నుంచి పెద్ద రిప్రజెంటేషన్ కోసమని అది సరైన ప్రాతిపదికగా ఎంపిక చేసి వేయడం జరిగిందని. తిరుపతిలో ఆల్రెడీ గురుమూర్తి గారు గెలిచిన నియోజకవర్గం. గతంలో 3,50,000 అక్కడ నుంచి
మళ్ళీ రీఎలక్షన్ బై ఎలక్షన్ లో కూడా అక్కడ గెలిచిన సందర్భం. రాజంపేట సార్ మిథున్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా బరిలో ఉన్నారు. ఇది యాక్చువల్ గా మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్. రాజంపేట నుంచి చూసుకున్నట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన అనంతరం రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత నేను రాయలసీమ నుంచి మీరు బలంగా కోరుకున్నట్లయితే నేను రాజశేఖర రెడ్డి గారికి ఆల్టర్నేటివ్ అవుతాను అని చెప్పి వచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆల్టర్నేటివ్ కాదు కదా, రాజశేఖర రెడ్డి గారు ఏది ఎలా వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఒక ఫెమిలియర్ వాయిస్తో ఎలా వచ్చారు, రాజశేఖర రెడ్డి గారి నేను క్యారీ చేస్తాను అని చెప్పి జగన్ ఎవరు అని చెప్పి ఒక పక్కకి జగన్మోహన్ రెడ్డి గారిని నెట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళటానికి ప్రధానమైన కారణమైన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. దెర్ ఇస్ నో డౌట్, అబ్సల్యూట్లీ. కాంగ్రెస్ పార్టీ సరైన విషయాలని అధిష్టానానికి చేరవేయకుండా ఆ రోజున చేసిన తప్పుకి బాధ్యత వహిస్తూ ఆయన 2014 నుంచి విభజించడానికి కారణమైన వ్యక్తి, ఆ టైంలో అసెంబ్లీని రద్దు చేయకుండా విభజించడానికి కారణమైన వ్యక్తి, దానికి తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసిన తర్వాత మళ్ళీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుంది. అదే అంటుంది 10 ఏళ్ల తర్వాత ఆ పార్టీ నుంచి కూడా కాదు మళ్ళీ వచ్చింది, దానికి ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ పార్టీ నుంచి. ఇలాంటి వ్యక్తులకి క్రెడిబిలిటీ ఎలా ఉందని చెప్పాలి. ఇక్కడ మీరు ఇంకొక అంటే వ్యక్తిగత పాయింట్ కి మీరు దేనికైనా వెళ్ళిపోతారు. మళ్ళీ తమ్ముడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు, తమ్ముడు మళ్ళీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మళ్ళీ తమ్ముడు టీడీపీ నుంచి పోటీ చేస్తారు. అంటే ఇక ప్రజలు ఇవేమీ పట్టించుకోరు. వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఇవి ఇవ్వకుండానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హవాని ఊహించకుండానే కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందో ఇప్పటికి కూడా దింపుడు కళ్ళ అసలు ఏంటంటే ఆయన రాజంపేట నుంచి పోటీ చేస్తే ఓడిపోతాడని కూడా తెలుసు, కానీ ప్రజలు స్పష్టమైన మెజారిటీతో అక్కడ మిథున్ రెడ్డిని గెలిపించి మీకు రాజకీయాలు పనికిరావు అని చెప్పబోతున్నారు. ఇది క్లియర్గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన చేసిన పనులకి ఇది రివర్స్గా కనపడుతుంది మనకి. చిత్తూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది బ్రహ్మాండంగా ఎట్టి పరిస్థితుల్లో గతంలో శివప్రసాద్ వాళ్ళు టీడీపీకి గెలిచినప్పటికీ ఇక్కడ క్లియర్గా మనకి ఎడ్జి 10 సీట్లు వచ్చినాయి సార్, వైసీపీకి కనపడుతుంది. అది క్లియర్ ఎడ్జి 25కి ఆల్మోస్ట్ 22 సీట్స్. 22 నేను 19 ఖచ్చితమని చెప్తున్నాను. అండ్ 3 ముఖ్యమంత్రి గారి నెంబర్ ఆల్మోస్ట్ దీనిపైనే ఉంటది అనుకుంటున్నాను నేను. అందుకనే ముఖ్యమంత్రి గారు ఆయన వేగ్గా మాట్లాడరు, కానీ జనానికి ఆ 2% ఎడ్జ్ ఏదైతే ఉందో అది వైసీపీకే లేదు, టీడీపీ వైపే ఉంది అని అంటున్నారు కదా సార్. లాస్ట్ 6 o'clock ఏదైతే ఓటింగ్ జరిగిందో పర్సంటేజ్ అదంతా మాది అని అనుకున్న వ్యక్తి ఇవాళ కార్యకర్తలు మాది అంటున్నారు, కానీ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు నాది అనుకోకుండా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు కదా. ఎట్లా చూడాలి? తెలుసు ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అండి. చంద్రబాబు నాయుడు గారు చాలా మేధావి. 6 తర్వాత తెలుగుదేశం ఫామ్ అయిన విధానమే చూస్తే పేట్రియాటిజం ప్రధానంగా తెలుగుదేశం ఫామ్ అయింది. అదే ఆ టెంపో కొనసాగబట్టే ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళు నిలబడింది. 40 ఏళ్ళు నాయకత్వాన్ని కోల్పోయారు కానీ వాళ్ళ కార్యకర్తలను కోల్పోవాలి. ఆ టెంపో అక్కడ కొనసాగింది, కానీ కాడి ముందే వదిలేసాడు చంద్రబాబు నాయుడు. నేను ఇప్పటికీ చెప్తాను, సరైన నాయకుడు తెలుగుదేశం పార్టీని లీడ్ చేయట్లేదు. తెలుగుదేశం పార్టీని సరైన నాయకుడు లీడ్ చేస్తే ఆ టెంపో వాళ్ళకి కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని బీజేపీకి పూర్తిగా హస్తగతం చేసేంత వరకు ఆయన నిద్రపోడు. ఆయన అక్కడికి వెళ్ళి గుజరాత్లో కూడా, అక్కడికి వారణాసిలో కూడా వెళ్ళి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే కూటమి అధికారంలోకి వస్తుంది, ఎక్కడ కేంద్రంలో అని చెప్తున్నారు, రాష్ట్రంలో కాదు. కానీ మీరు ఆ వీడియో చూసినట్టయితే మనం ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని పలకరించినట్లేదు, మోడీ గారు ఏం లేదు, ఆయన ఎక్కడో ఒక సైడ్కి నిలబడే ఉన్నారు. అది ఎట్లా చూడొచ్చు సార్? ఏం లేదు, ఎన్డీఏలోకి వెళ్ళిపోయారుగా. ఆయన కేసులు అవన్నీ అది చూసుకుంటారు చాలా. ఆయన ఎన్డీఏలోకి వెళ్ళారు. అసలు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ స్నేహ బ్లాక్ తప్పించుకుంటానికే ఎన్డీఏలో జాయిన్ అయ్యారంటారు మీరు. అంటే ఒకటండి, నిజానికి చెప్పాలంటే ఈ జస్టిఫికేషన్ కూడా చంద్రబాబు నాయుడు తప్పు కాబోతుంది. బీజేపీకి కూడా క్లియర్ ఎడ్జ్ ఏం లేదు దేశవ్యాప్తంగా. 4 విడతలుగా జరిగిన ఎలక్షన్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న 370-400 వేవ్ లేదు. వాళ్ళు 230లోనే ఆగిపోబోతున్నారు అనేది చాలామంది చెప్తున్న ప్రధాన సర్వేలు చెప్తున్న ఎస్టిమేషన్. ఇప్పటి వరకు 4 180 కనపడుతుంది, ఇంకొక 60-70 వస్తాయి అని చెప్తున్నారు. ఈ టైంలో
ఈ 22 లేదా 20 లేదా 19 నియోజకవర్గాలు చాలా క్రూషియల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రత్యేక హోదా కానివ్వండి, మనం ఎక్స్పెక్ట్ చేసిన పోలవరానికి నిధులు కానివ్వండి, మనం ఎక్స్పెక్ట్ చేసిన కొన్ని కండిషన్స్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ని మనం ఇబ్బంది పెట్టైనా సరే మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవటానికి ఈసారి బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంది అని చెప్పి ఖచ్చితంగా మనం రైట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇది ఇప్పుడు వరకు ఉన్న ఎంపీ సీట్స్ ఏదైతే అనాలిసిస్ చేసామో అవి చూసాము. ఇంకా వేరే అనాలిసిస్తో మళ్ళీ అప్డేట్స్ వస్తూ ఉంటాం. చూస్తుండండి ప్రజా చైతన్యం. థ్యాంక్ యూ.